మన జరిగిన సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో రోహిత్ హాఫ్ సెంచరీ బాధేశాడు అండ్ విరాట్ కోహ్లీ సెంచరీ బాధేశాడు. వీళ్ళ బాధుడితో కొన్ని రికార్డ్స్ కూడా క్రియేట్ అయ్యాయి. మరి వాటి మీద క్లిక్ వేద్దామా? ఈ మ్యాచ్ లో తను ఓడియోలో 52nd సెంచరీని బాధేశాడు. ఓడిఐ హిస్టరీలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సెంచరీస్ లిస్ట్ లో విరాట్ కోహ్లీనే టాప్ లో ఉన్నాడు. ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కొట్టింది కూడా విరాట్ కోహ్లీని. తను రాంచీ గ్రౌండ్ లో పాకిస్తాన్ మీద, ఆస్ట్రేలియా మీద, సౌత్ ఆఫ్రికా మీద ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని గెలుచుకున్నాడు. 2025 లో ఓడిఐలో విరాట్ కోహ్లీకి ఇది థర్డ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మంచి క్యాచ్ కూడా తీసుకున్నాడు. దీనితో ఇండియాలో యాజ్ ఏ ఫీల్డర్ గా తను ఓడిఎస్ లో 164 క్యాచెస్ తీసుకున్నాడు. హైయెస్ట్ క్యాచెస్ తీసుకున్న ఇండియన్ ప్లేయర్స్ ని ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తే ఆ లిస్ట్ లో మనోడే టాప్ లో ఉన్నాడు. మొన్నటి మ్యాచ్ లో రోహిత్ శర్మ 3 సిక్సెస్ బాధేశాడు. అయితే ఈ 3 సిక్సెస్ లో ఓడిఐలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సిక్సెస్ కొట్టిన ప్లేయర్స్ లిస్ట్ లో రోహిత్ శర్మ టాప్ కి వెళ్ళిపోయాడు. ఇండియన్ ప్లేయర్స్ లో ఒక టెస్ట్ ఫార్మాట్ మినహాయించి మిగిలిన అన్ని ఫార్మాట్స్ లో హైయెస్ట్ సిక్సెస్ కొట్టింది రోహిత్ శర్మని. ఓడిఐలో 352 సిక్సెస్, T20 ఇంటర్నేషనల్ లో 205 సిక్సెస్, ఐపీఎల్ లో 302 సిక్సెస్, కంప్లీట్ T20లో మనోడు 547 సిక్సెస్ బాధేశాడు. కంప్లీట్ ఇంటర్నేషనల్ మనోడు 645 సిక్సెస్ బాధేశాడు. ఆల్ ఫార్మాట్స్ సిక్సెస్ తో డామినేట్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ ప్లేయర్ రోహిత్ శర్మ.